హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట. అలాగే చికెన్ ఫ్రై కూడా, అండ్ ఇంకొక ఫిష్ కూడా ఉన్నాయి, కానీ అవి చిన్నవి, నాకు నేమ్ తెలియదు. నేను అవి కూడా చూపిస్తాను. ఎలా చేయాలనేది తెలుసు, కానీ ఏ నేమ్ అనేది నాకు అవి తెలియదు. నేను ఇవి సండే బ్లాగ్ అనమాట. ఇవి సండే మార్నింగ్ తెచ్చి నీట్గా సాల్ట్ పసుపు వేసేసి కడిగి పెట్టుకున్నాను. ఇలానే కడిగి ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ వేస్తున్నాను అనమాట. నేను 3 స్పూన్ల ధనియా పౌడర్ వేసినాను. అలాగే కారం, ఇది కారం ఎక్కువ వేస్తున్నాను. లెమన్ అందుకు పడుతుంది కాబట్టి కొద్ది కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, ఉప్పు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. 1 స్పూన్ వేసాను అనమాట. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసాను, మరీ ఎక్కువ జస్ట్ అర స్పూన్ పైన వేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఫిష్ మసాలా వేసాను అనమాట, అది చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు కరివేపాకు ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. అప్పుడు వేగినా కానీ దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది ఫిష్కి. చూడండి, ఇంత చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇవి చిన్నగా చేపలు, మరీ పెద్దగా ఉండవు, మరీ చిన్నగా ఉండవు, ఈ సైజు ఉంటాయి. ఇవి నేనే తెచ్చి 1.5 అవర్ పట్టిందండి క్లీన్ చేసుకోవడానికి. 100 రూపీస్ అంట కిలో అని తెచ్చుకున్నాను. ఫిష్ అయితే చాలా టేస్ట్ ఉంది, కానీ క్లీనింగ్ ప్రాసెస్ హెవీ ఉండే. నాకు 1.5 గంట టైం పట్టింది. పీల్ తీసి దాని పొట్టు అంతా క్లీన్ చేసి మొత్తం కట్ చేసి పెట్టుకోవడానికి. ఒక నిమ్మకాయ అంత వేసాను అనమాట నేను దీంట్లోకి. ఇలా మసాలా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, దీనిలకు పట్టించేయాలన్నమాట ఈ మసాలా అనేది. అవి చేపలు కూడా కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉండి గట్టిగా ఉన్నాయన్నమాట. మసాలా పట్టుకునేకి టైం పడుతుంది, బాగా అప్లై చేసేయాలి. ఇప్పుడైతే నేను పెరుగు వేస్తున్నాను. చూడండి, పెరుగు వేసి మసాలా అంతా కలిపేసుకోవాలి. పెరుగు వేయకోకుండా నేను చిన్న చేపలకు పట్టించాను అనమాట మసాలా. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత పెద్ద ఫిష్ తీసి పెట్టాను కదా, దాన్ని పట్టిస్తాను అనమాట. చూడండి, ఇలా అంతా ఒక్కొక్క చేప ముక్క దీంట్లో పెట్టేసుకొని నీట్గా మసాలా పట్టించుకొని అలా ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. అంతా అప్లై చేసుకోవాలి. నీట్గా అంతా ఒకటి 1 బై 1 అన్నీ అప్లై చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్గా పట్టుకుంటుంది. దాంట్లో వేసేసి కలిపేసినామంటే ఒకటి అవుతుంది, ఒకటి అవ్వదు అనమాట. ఇలా అన్నీ వేసి పెట్టుకోవాలి. నిన్న మీరేం చేసుకున్నారు సండే స్పెషల్? కామెంట్ చేయొచ్చు కదా. మెసేజ్ చేయడము, కామెంట్ చూస్తారు కానీ కనీసం కామెంట్స్ కూడా చేయరు, లైక్ కొట్టరు, ఫాలో చేయరు. మీకు ఎందుకని ఇష్టం లేదో నాకు తెలియదు. నచ్చట్లేదా? కనీసం అదన్నా చెప్పండి. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇది చపాతీ చేస్తానన్నమాట. దానిపైన ఈ పెనం అయితే గిన స్టిక్కీ అదే అతుక్కపోదు, బాగా వస్తుంది. అది హీట్ అయినాక దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ దానిపైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఆయిల్ ఒక సైడ్కి వెళ్ళింది కదా, దాన్ని అంతా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆ వల్ల కొద్దిగా డౌన్ ఉంటుంది అది పెనం అనేది, అందుకు ఆయిల్ అంతా అటు వెళ్ళిపోతుంది. ఇలా అంతా తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట, లేదంటే మసాలా అంతా మాడిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు తిన్నారు, మా ఆయన తిన్నారు. నేనైతే ఈరోజు తిన్నాను అనమాట, నిన్న తినలేదు. చాలా బాగుంది. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. చూడండి, ఇలా నిలబెట్టేసుకోవాలి. చుట్టూ అన్నీ అలాగే కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ మధ్యలో కాలదు కదా,
ఇలా అన్నీ పెట్టేసుకుంటే కాలిపోతుంది నీట్గా. ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ అది హెవీ ఆయిల్ అనిపిస్తుందని ఇలా చేస్తానన్నమాట ఎక్కువ నేను. ఇలా అయితే బాగుంటుంది, మరీ అంత ఆయిల్ అనిపించదు. మళ్ళీ ఒకసారి సైడ్ టర్న్ చేసుకొని మొత్తం కాల్ చేసుకుందాం. ఇవేంటంటే బాగా నిలబడుతున్నాయి అన్నమాట, లేదంటే నాకు చాలా ఇబ్బంది పెట్టేవి. చూడండి, ఈ మాత్రం ఇలా కాలితే సరిపోతుంది. పట్టుకుంటేనే ఊడిపోతుంది అనమాట, అంత బాగా కుక్ అయిపోయాయి. ఫిష్ అనేది చాలా సాఫ్ట్ కదా, అవి హెవీగా ఉడికిపోతే నాకు ఇరిగిపోతూనే ఉంటుంది. అవన్నీ పక్కకు తీసిన తర్వాత మళ్ళీ మిగతా చేపలన్నీ పెడుతున్నాను అనమాట. ఇవన్నీ ఇలా కాల్చి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఫిష్ అనేది. ఇప్పుడు ఇవి చిన్న చేపలు అని చెప్పాను కదా, అవి పెడుతున్నాను. ఇవైతే నాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి. అవన్నీ ఇట్లా కాల్చు అట్లా కాల్చి కొద్దిగా టైం పట్టింది. ఇవి మ్యాక్సిమం తొందరగానే అయిపోయినాయి. అంతా ఒకేసారి వేసేసాను అన్నమాట ఇవన్నీ. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి కాల్చుకోవాలన్నమాట. అన్నీ టర్న్ చేసుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ. చాలా బాగుండే ఇవి కూడా. అలా మధ్యలో పొట్ట ఉంటుంది కదా, దానికి ముందు పక్క దాంట్లో మసాలా ఉందన్నమాట, కాలడానికి కానీ అలా నిలబెట్టాను. ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన రాకుండా మసాలా అనేది మంచిగా కుక్ అవుతుంది కదా అని ఒకదానికొకటి అలా పెడుతూ వచ్చాను అనమాట. ఇవి బాగా కుక్ అయిపోయాయి, రావట్లేదు, విరిగిపోతాయేమో అని భయం వేస్తుంది. చూడండి ఎంత బాగా కాలినాయి కదా. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలి ఒక్కొక్కటి. చూడండి బాగా కుక్ అయిపోయాయి కదా, మంచి టేస్ట్, అసలు రూమ్ అంతా స్మెల్ సూపర్ వచ్చేసింది. ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది చెప్పండి. ఏదో ఒకటి చెప్తారు కదా, ఏది చెప్పట్లేదు. నాకు వీడియో చేస్తా అంటే ఏమనిపించట్లేదు అనమాట, ఎవరు చూస్తున్నారా లేదా అని ఒక ఫీల్ అవుతుంది. ఇప్పుడు చికెన్ అనమాట, ఇది వచ్చేసి 1/2 కిలో ఉంటుంది. ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ చేద్దామంటే పెప్పర్ రోస్ట్ చికెన్. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, కొద్దిగంత పసుపు, సాల్ట్ వేసాను. అలాగే పెరుగు వేస్తున్నాను. దీంట్లో నేను అస్సలు కారం వేయలేదండి, సాల్ట్ వేస్తున్నాను. అలాగే కరివేపాకు అనమాట. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి అసలు పచ్చిమిర్చి, పెప్పర్ తప్ప రెడ్ చిల్లీ అసలు వేయట్లేదన్నమాట, కారం కూడా వేయట్లేదు. చాలా అంటే చాలా బాగుండేది. పిల్లలు బాగా మంచిగా తిన్నారు. పెరుగు అది రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంది. పిల్లలు అయితే ఉత్తదే తినేసినారు అనమాట. మా పాప వచ్చి కొద్దిగా ఫిష్ తక్కువ తింటుంది. ఇది ఆమె కోసం చేశాను, మా అమ్మాయి కోసం. చూడండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోవాలన్నమాట. రెండు యాలకులు వేసానండి, ఎక్కువ వేయలేదు. జస్ట్ 2 అలా తుంచి అదే ముగ్గలు ఉంటాయి కదా, అవి అలా వేసేసాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగంత జీలకర్ర వేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి దాంట్లోకి.
ఒక్కొక్క పీస్ అన్నీ వేసేసుకోండి చూసుకొని, లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది. ఇది మార్నింగ్కి చాలా బాగుండండి, నిన్నటికంటే మార్నింగ్కి చాలా బాగుండే. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. దాన్ని అలాగే కదపకుండా మూత పెట్టేస్తే చూడండి వాటర్ అన్నీ ఎలా వచ్చాయో. ఒకవైపు కుక్ అయింది కదా, మళ్ళీ ఇంకో వైపు టర్న్ చేసేసుకుందాం మనం అన్ని పీసెస్. ఈ సండే మీరు ఎలా చేసుకున్నారు నాకు చెప్పండి. నేను అందరి వీడియోస్కి లైక్ కొడతాను, చూసిన ప్రతి వీడియోకి లైక్ కొడతాను, నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు లైక్ కొట్టట్లేదు, ఫాలో చేయట్లేదు, యాక్సెప్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. టైం పడుతుంది ఏమన్నా మేబీ. చూడండి చికెన్ ఇలా అంతా టర్న్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చాలా తొందరగా కుక్ అయిపోతుందండి, ఎందుకంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ బాగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి మళ్ళీ తీసాను, ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి అలా కలుపుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత వేసుకోండి, లేదంటే మిర్చి కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు, కానీ అంత స్పైస్ వద్దనేసి నేను ఇలా కట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ పెప్పర్ వేస్తాం కదా, అందుకనమాట. లేదనుకోండి మీరు పెప్పర్, జీలకర్ర, పచ్చిమిర్చి 3 దంచుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాం కదా మ్యారినేట్ చేసేప్పుడు, అందుకు ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఫ్రై అన్నమాట. చూడండి ఎంత ఎర్రగైపోతున్నాయి ముక్కలన్నీ బాగా. నాకు నాన్ స్టిక్ అంటే నార్మల్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. కొద్దిగా అయితే స్టిక్ అవుతుంది, అదైతే గట్టిగా అలా అన్నా కానీ ఏం కాకుండా ఉండు. నేను ఇదైతే జీలకర్ర పెప్పర్ 2 మిక్సీ బట్టి వేసాను అనమాట. అలాగే కొత్తిమీర, నేను ఇది ముందే కడిగి నీట్గా పెట్టేసుకుంటానండి కొత్తిమీర, అందుకే డైరెక్ట్ అన్నీ వేసేసుకుంటాను అలాగా. కరివేపాకని కొత్తిమీరని కడిగి ఆరబెట్టేసుకుంటాను, తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో, అందుకు డైరెక్ట్ ప్రతి దాంట్లో వేసేస్తాను. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, అలా అంటుంటేనే విరిగిపోతుంది అనమాట ముక్క అనేది. సూపర్ కలర్ వచ్చింది కదా, చూడండి బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడిపై కంటే చల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై 2 రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.